హాయ్ అండి. నేను మీ స్మైలీ. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ మొండి మొగుడు. కథలోకి వెళితే ఫ్రెష్ అయ్యి భోజనం చేసి బెడ్ మీద పడుకుని భోంచేసేటప్పుడు కూడా తను కనపడలేదు అంటే రాత్రి జరిగిన దానికి సిగ్గుపడుతుందా లేక నా మీద కోపంగా ఉందా? బయటికి వెళ్ళి హాల్లో చూడగానే తను ఎక్కడా కనిపించకపోవడంతో కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అమర్. ఏంట్రా ఇలా వచ్చావు? ఊరికే మామా రాకూడదా? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అరే పనికి మాలినోడా, నాకు గొడవ పడటం తప్ప వేరే పని లేదనుకున్నావా? లేదా గొడవ పడాలని కోరుకుంటున్నావా? నీ అబ్బా బాగుండాలని నా బాధ. కానీ నీకు మెంటల్ కదా, అందుకని అడిగాను. ఇంకోసారి అడిగితే చెప్పు తీసుకొట్టు. నువ్వు కొట్టుకోమంటావా నన్ను కొట్టమంటావా? ఏంటి ఫోన్పేనా? కాదురా, దేంతోనో కొట్టుకుంటాను అంటున్నావు కదా, అందుకే. నీది వాడతావా నాది ఇవ్వమంటావా అని అడుగుతున్నా అని నవ్వుతూ బదులిచ్చాడు అమర్. నీకు కొవ్వు బాగా పెరిగిపోయిందిరా జనార్దన. మై నేమ్ ఈజ్ అమర్దీప్, నాట్ జనార్దన. అప్పాచా, ఎప్పుడూ గంటుపోయిన వెధవలాగా అని మూతు ముడుచుకుని ముఖం అదోలా పెట్టుకునేవాడు ఇప్పుడు నోరు తెరిచి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో చూడు. అర్ధమొగుడు నువ్వు, పూర్తి మొగుడు నా భార్య ఉండగా నాకేంటిరా? నీ భాష నేను వినలేను. నేను కొంపకి పోతా. కొంపకన్నా పోయి లేకపోతే ఎక్కడికైనా పో. బిల్ పే చేసి వెళ్ళు, లేకపోతే కప్పు గ్లాసులు కడిగేస్తారని బైక్లో ఇంటికి వెళ్ళిపోయాడు అమర్. వీడికి ఈ మధ్య బాగా బలుబు పెరిగిపోయిందని ఫ్రెండ్ని తిట్టుకుంటూ బిల్ పే చేసి ఇంటికి వెళ్ళిపోయాడు సంజయ్. ఇంతసేపైనా డిన్నర్కి రాలేదేంటి అని ఎదురుచూసి ఫుడ్ తిని వెళ్ళి పడుకుంది అమ్ము. బయట నుండి వచ్చి పడుకున్న అమూల్యాన్ని చూసి పలకరించకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద సైలెంట్గా పడుకున్నాడు అమర్. దీపు పక్కన ఉన్నాడని అర్థమైన తనను పలకరించడానికి సిగ్గేసి కళ్ళు మూసుకుంది. ఇది మొదటి రాత్రి కాకపోయినా నాలోని బిడియాన్ని భయాన్ని పోగొట్టింది. రాత్రి జరిగిన దానికి సిగ్గుపడుతూ నా భర్త ప్రేమను గెలిచినందుకు ఆనందంగానూ గర్వంగానూ ఉంది అని మనసులో అనుకుంది అమూల్య. దీపుని కల్పించుకుని కళ్ళు మూసుకుని పడుకున్న అమ్ము నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి తన గుండెల మీద తలపెట్టి నడుమును హత్తుకున్నాడు. సారీ అమ్ము. ఎందుకు అంది. తెలీదు బుజ్జి అన్నాడు. అనవసరంగా సారీ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నిజంగానా? ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు. నవ్వుతున్న అమూల్య పెదవి మీద చిరుముద్దు పెట్టి థ్యాంక్స్ అమ్ము అని చెప్పాడు అమర్. నీకు కాదు, నాకు కూడా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు చెప్పు అమ్ము, నీకు ఓకే అంటేనే పిల్లల్ని కందాం. నాకు ఇష్టమే అంది. నీకు ఇష్టమని తెలుసు, బట్ బలవంతంగానో నాకు వద్దు. ప్రేమతో నిన్ను సాధించాను. కాదు నాదాన్ని చేసుకున్నాను. నా పిల్లల్ని కూడా అంతే ప్రేమతో పొందాలి అనుకుంటున్నాను. రాత్రి కోపంగా మొదలైన మన ప్రణయ సంఘర్షణ ప్రేమతోనే ముగిసింది. శ్రీవారి మాటే శిరోధార్యం. మీరు కోపంగానో బలవంతంగానో చేసి ఉంటే ఇలా మీ ముందు మళ్ళీ కనబడేదాన్ని కాదు అని తన మీసాల మీద చిలిపిగా ముద్దు పెట్టి లవ్ యూ అమ్ము అని అతన్ని హత్తుకుంది. ఇంట్లో ఉన్న నాకే చెమటలు పడుతున్నాయి. బయట ఎండకు జనాలు ఎలా ఉన్నారో ఏంటో. ఒక పక్క ఎండకు వేడి, ఇంకో పక్క ఏసీ వేడి. అలా అని వేసుకోకపోతే ఊపిరి ఆడదు కదమ్మా. ఒకటి కరెంటు బిల్లు, రెండు మనకు గాలి. మనకే వస్తుంది సీతాలు. ఉండండి, మేడ మీద నీళ్లు చల్లితే ఆ గాలికి మీకు కింద చల్లగా ఉంటుంది. అప్పుడు రాత్రి ప్రశాంతంగా పడుకోవచ్చు అని మేడ మీదకి వెళ్ళింది సీతాలు. ఒక గ్లాస్ జ్యూస్ తాగితే తప్ప ఈ వేడి తగ్గేలా లేదు అని జ్యూస్ తాగి టీవీ చూస్తూ కూర్చుంది అమూల్య. ఆఫీస్ నుండి రాగానే నైటీలో ఉన్న అమూల్యను చూసి దీన్ని వేసుకోవద్దన్నానా? నాకు చిరాకు తెప్పించకుండా వెళ్ళి మార్చుకో అన్నాడు అమర్. డెలివరీ అయ్యాక ఇవే వేసుకోవాలి అని చెప్పింది అమూల్య. దానికి ఇంకా 1 year టైం ఉంది, కానీ ఇప్పటి నుంచే దానికోసం ప్రాక్టీస్ అవసరం లేదు. ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడితే నైటీల్ని వెతికి మరీ తగలబెడతా అన్నాడు. కూల్ బేబీ కూల్ అని వడ్డించింది అమూల్య. తినేసి రూంలోకి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇంతసేపైనా రూమ్కి రాలేదు? తన కోసం వెయిట్ చేసి కళ్ళు మూసుకున్నాడు. సడన్గా తన మీద చేయి ఉండటంతో అమ్ము వచ్చిందని అర్థమై కళ్ళు తెరిచి ఇటువైపు తిరిగి చూడగానే తనను పక్కకు తోసి ఆ నైటీ ఇంకా చేంజ్ చేయలేదా అని కోపంగా అడిగాడు అమర్. ఏయ్, నిజం చెప్పు, ఇదంటే నీకు మోజు కదా? నాకు తెలుసు బంగారం. నేను వేసుకున్నప్పుడు లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ బయటికి నచ్చని వాడిలా తిడుతూ ఉన్నావు కదా. నిన్ను డిసప్పాయింట్ చేయకూడదనే అలాగే వచ్చేసా అని దీపు మెడవంపులో చిరుముద్దు పెట్టి అంది అమ్ము.
నిన్ను చంపేస్తానే మెంటల్ దాన్నా. దీన్ని చూస్తేనే నాకు ఒంటి మీద తేళ్ళు జర్రెలు పాకినంత కంపరంగా ఉంటుంది. నగర బహిష్కరణలాగా దీన్ని కూడా బాయ్‌కాట్ చేయాలి. పో! అవతలికి పో! అని అటువైపు తిరిగి పడుకున్నాడు అమర్. అమ్మా! నాతోనే ఆడుకుంటావా? ఇదే నిన్ను కంట్రోల్ చేసే ఆయుధం అని నైటీని పొగుడుకుంటూ కళ్ళు మూసుకుని పడుకుంది అమూల్య. దీపు ఆలోచించి కళ్ళు తెరిచి నిద్రపోతున్న అమ్ము వైపు చూడగా ఇదేంటి ఇంత ప్రశాంతంగా పడుకుంది? ఇది కావాలనే నైటీ వేసుకుందా అని అమ్మును తన వైపుకు తిప్పుకుని ఇదంతా నీ ప్లానే కదా అని తన చేత్తో అమ్ము బ్యాక్ నొక్కగానే అమ్ము ఫ్రీజ్ అయిపోయింది. ఏంటి నా దగ్గర వేషాలు వేస్తున్నావా? సారీ అని చిన్నగా చెప్పింది. రేపటి నుండి నీ డ్రెస్ కోడ్ చీర మాత్రమే. నైటీలో చూస్తానంటే కత్తిరించేస్తా. ఏంటి నా జుట్టా? కాదు నైటీ అని అమూల్యను హత్తుకున్నాడు. లోపల నవ్వుకుంటూ దొంగసచ్చినోడికి అన్నీ తెలిసిపోతాయి. ఏ విషయాన్నైనా దాచొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం భలే కనిపెట్టేస్తాడు నా చాక్లెట్ బాయ్ అని మనసులో అనుకుంది అమూల్య. బుజ్జీ చెప్పు. నాకు 2 పిల్లలు కావాలి. ఇద్దరేం కర్మ, ఎంతమందినైనా కందాంలే. ప్రస్తుతానికి 2ని చూద్దాం. ఫ్యూచర్లో మళ్ళీ కావాలంటే ట్రై చేద్దాం అన్నాడు. పడుకో. పడుకుంటే పిల్లలు ఎలా వస్తారు బంగారం? ఎలాగోలా వస్తారులే. నాకు నిద్ర వస్తుంది అని దీపును జోకొడుతోంది. ఈ అమ్మాయి ఎవర్రా? కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయిందా? అవును దీపు. చెప్పడం తన పేరు కూడా దీపునే. అవునా అన్నాడు అమర్. అమ్మాయి బాగుంది కదా అని నవ్వుతూ సమాధానం చెప్పాడు సంజయ్. కొత్తగా వచ్చిందా అని అడిగా, అంతేగాని తను అందంగా ఉందా లేదా అని అడగలేదు. ఛా! అక్కడికేదో నువ్వు శ్రీరామచంద్రుడివైనట్టు మేమంతా బేవర్స్ అనుకున్నావా? మేము కూడా ఏకపత్ని వ్రతులమే. చూస్తాము. చూసిన వాళ్ళందరినీ తగులుకుంటామా ఏంటి? ఇది నేత్రానందం అంతే. నువ్వు బాగా పొందు. నేను బయటికి పోతున్నా. అరే ఎదవా! నేను వస్తాను అని అమర్ వెంట వెళ్ళిపోయాడు సంజయ్. ఆఫీస్ నుండి రాగానే అమూల్య కనపడకపోవటంతో ఏంటిది గార్డెన్లోనూ లేదు, హాల్లోనూ లేదు, రూమ్లో ఉందేమో అని బెడ్రూమ్లోకి వెళ్ళగానే అక్కడ కూడా కనపడిపోయేసరికి ఎక్కడికైనా వెళ్ళిందేమో వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దామని టేబుల్ దగ్గర కూర్చుని ఖాళీగా ఉన్న గిన్నెలను చూసి ఈరోజు వంట చేయలేదా అనుకుంటుండగా అమ్ము నుండి కాల్ రావడంతో ఎక్కడికి వెళ్ళావే అని అడిగాడు. మేడపైకి రండి అని కాల్ కట్ చేసింది అమూల్య. తెల్ల చీర, మ్యాచింగ్ బ్లౌజు, గాజులు, తల్లో మల్లెపూలు పెట్టుకుని రెడీ అయిన అమ్మును చూసి ఏంటే స్పెషల్ అని అడిగాడు అమర్. 2 సార్లు ఈ చీర కట్టుకున్నా అచ్చుబాటు కాలేదు. మనిద్దరి మధ్య డిస్టర్బెన్స్ ఫేజ్ వచ్చాయి. ఈ రోజైనా మనం హ్యాపీగా ఉందామని కట్టుకున్నా. చూద్దాం ఏమవుతుందో అంది అమూల్య పిచ్చి మొద్దు. ఫస్ట్ నైట్ రోజు నాకు పెళ్ళి ఇష్టం లేదు. సెకండ్ టైం మనిద్దరం ప్రిపేర్గా లేము. ఇప్పుడు ఏమైంది అని అమూల్యను గట్టిగా హత్తుకొని తన భుజం మీద తలపెట్టి జాజిపూల వాసన మత్తెక్కిస్తుంటే తన చేతిలో బందీ అయిన అమ్ము నడుము మడతల్ని మునివేళ్లతో సవరిస్తూ ఉంటూ అమ్ము డిన్నర్ చేద్దామా అని లో వాయిస్తో అడిగింది అమూల్య. నాకిప్పుడు ఈ డిన్నర్ తప్ప ఇంకేమీ తినాలనిపించడం లేదు అని మెడ మీద చిన్నగా బైట్ చేశాడు అమర్. బలవంతంగా అమర్ చేతులు విడిపించుకుని బల్ల మీద కూర్చుని అన్నం కలిపి ముద్దలుగా చేసి అమర్కి తినిపిస్తూ ఉంది అమ్ము. నువ్వు కూడా తిను అమ్ము అని అమూల్యకి నోట్లో పెట్టగానే నేను తర్వాత తింటాను అంది. తర్వాత నువ్వు తినేది లేదు, పెట్టేది లేదు. డాక్టర్ ఏం చెప్పింది? వీక్గా ఉన్నావని అన్నదా లేదా అని అమూల్యకు తినిపించాడు. చిన్నప్పుడు వేసవి కాలంలో మా అమ్మమ్మ ఇలాగే మేడ మీద ముద్దలు కలిపి పెట్టేది. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి అన్నాడు. అవునా? చిన్నప్పుడు మా అమ్మ, తర్వాత మా అత్త. ఏమైనా ఆ రోజులే వేరు. ఇద్దరు డిన్నర్ ఫినిష్ చేసుకుని సిమెంట్ గట్టి మీద ఇద్దరు కూర్చుని ఆకాశంలో ఉన్న చుక్కల్ని చూస్తూ అమర్ చేయి తన చేతిలోకి తీసుకుని తన భుజం మీద తలవాల్చి ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అమ్ము అని ఆర్ద్రతగా చెప్పింది అమూల్య. స్టార్టింగ్లో నిన్ను చాలా బాధ పెట్టాను కదా, ఇంకెప్పుడు నీ బాధకు నేను కారణం కాకుండా చూసుకుంటాను అని ప్రేమతో నిండిన కళ్ళతో అమ్ము తల మీద ముద్దు పెట్టాడు అమర్. నా ఫ్యాంటసీలు అన్నీ కంప్లీట్ అయ్యాయి తెలుసా? ఏంటో అవి? పంచభూతాల సాక్షిగా నా చెలికి నా ప్రేమను తెలియజేయాలనుకున్నా. నీరు, షవర్ ద్వారా ముద్దలతో నా కోరిక తీర్చుకున్నాను. గాలి, మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు రోప్లో మనిద్దరమే కాబట్టి కిస్తో నా ప్రేమను తెలియజేశాను. అగ్ని, కిచెన్లో తమరి నోటికి తాళం వేసి మరీ నా ప్రేమను తెలియజేశాను. ఆకాశం, ఫారిన్లో పారాషూట్లో ఫ్లై అయ్యాం కదా, భయంలో నువ్వు కళ్ళు మూసుకున్నావా? అని నీ పెదవుల మీద చిరుముద్దు పెట్టాను. నీకు గుర్తులేదులే.
భూమి, నీ భాషలో చెప్పాలంటే ఇన్ఫినిటీ ఆఫ్ కిస్సెస్. నా తుది శ్వాస వరకు నీకు తెలియజేస్తూనే ఉంటా. అమర్ నోటి మీద చేయి వేసి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే నీ మూతి మీద వాత పెడతా. తుతు దోషం లేదని అనుకుని తన తాలిబుట్టును కళ్ళకు అద్దుకుని మళ్ళీ లోపలికి వేసుకుంది. వామ్మో, ఇవేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇలాంటి సర్ప్రైజులు ప్లాన్ చేయాలనుకుంటే నాకు ముందే చెప్పు, కాస్త మెంటల్గా ప్రిపేర్ అవుతా. కోరికలు అనంతాలు బుజ్జి. ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటుంది. జీవికి మరణం ఉంటుంది కానీ కోరికలకు మరణం ఉండదు. పెళ్లికి ముందు డైరెక్టర్ గారు అంత అందంగా పాటల్లో హీరోయిన్లను పూలు పళ్ళతో చూపిస్తున్నప్పుడు అబ్బా ఇదంతా ట్రాష్, అంత అందంగా అమ్మాయిలు ఎక్కడైనా ఉంటారా అని అనుకునేవాడిని. తర్వాత నిన్ను చూశాకే అర్థమైంది హీరోయిన్లను అందంగా చూపించడంలో తప్పు లేదు అని. ఏంటో ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు బుజ్జి. డైరెక్టర్ గారు సినిమాలో చూపిస్తే హీరోయిన్లను అందంగా చూపిస్తే నేను ఫ్రూట్స్తో రొమాన్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా అని అమూల్యను చూసి పాట పాడాడు. ఇది తొలి రేయి కాదు, తమరు కొత్త పెళ్లి కొడుకు అంతకంటే కాదు. మీరు పండ్లతో రొమాన్స్ ట్రై చేస్తే నేను కూడా 3 పండ్లను వాడాలి అనుకుంటున్నా. ఏంటి అమ్మో అవి అని ఎక్సైటింగ్గా అడిగాడు. కొబ్బరి బోండంతో తమరి తల మీద వేయాలి, పుచ్చకాయ తమరి పొట్ట మీద వేయాలి, పనసకాయ తమరి కాళ్ళ మీద వేయాలి అనుకుంటున్నా. అవన్నీ వేస్తే చచ్చిపోతానే, చిన్న దెబ్బలకి ఏం చావరు. తమరి కోరికలకు కళ్ళెం వేయకపోతే ఇలాగే భయం లేకుండా మాట్లాడతారు. పిచ్చిదానా, పళ్ళు ఎందుకు? తమరి బాడీనే పళ్ళబుట్టలా ఉంటుంది. నాకు నచ్చిన రీతిలో చెబుతాను విను. కర్బూజా లాంటి గుండ్రటి మగం, లేత కొబ్బరి లాంటి నీ నుదురు, నేరేడు పళ్ళలాంటి నీ కళ్ళు, బంగినపల్లి మామిడ లాంటి నీ బుగ్గలు, జున్ను ముక్కలాంటి నీ గడ్డం, పాలముంజల్లాంటి నీ బుగ్గలు అని బుగ్గల్లాగి, చెర్రీ పండు లాంటి నీ పెదాలు అని కింద పెదవి లాగగానే బుగ్గలు యాపిల్ పండు, పెదాలు దొండపండు అంటారు కదా. నీ కలర్కి నీ బాడీకి సెట్ అయ్యేవి చెప్తున్నాను, సైలెంట్గా విను. శంఖం లాంటి మెడే, బట్ ఫ్రూట్స్లో చెప్పాలంటే బొప్పాయి లాంటి మెడ. నా మెడ అంత వంకర టింకరుగా ఉంటుందా? లేదులే, ఏదో పళ్ళతో పోలుద్దామని ట్రై చేస్తున్నా. మెడ కిందికి వెళితే యాపిల్ పళ్ళ లాంటి పర్వాలు అని చెప్పబోతున్న అమర్ నోటికి తాళం వేసింది అమ్ము. తన భార్య పెట్టిన ముద్దును కంటిన్యూ చేస్తూ తనని అలాగే ఎత్తుకుని ఆరుబయట అరేంజ్ చేసిన మంచం మీద పడుకోబెట్టి ఒకరికొకరు తమ ప్రేమని తెలియజేసుకుంటూ మళ్ళీ ఏకమయ్యారు. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? చిన్నమ్మగారిని చూసి రుసరుసలాడేవాడు ఇప్పుడు అమ్మాయి గారిని వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండటం లేదు. ఇంకా చెప్పాలంటే గది నుండి బయటికి కూడా రానివ్వడం లేదని సిగ్గుపడుతూ చెబుతుంది సీతాలు. అదేదో నిన్ను రానివ్వకుండా చేసినట్టు బిల్డప్ ఇస్తావేంది? ఏంటి ఈ వయసులో సిగ్గు లేకపోతే సరి. ఏంటి 50 ఏళ్లకే ముసలాడివన్నీ అయిపోయినాయనుకుంటున్నావా? నువ్వు సంధివ్వడం లేదు గాని సై సై సయ్యారే అని కొత్త పెళ్లి కొడుకులా ఊగిపోను. అవ్వ, ఎవరైనా వింటే నవ్వుతారు. 3 కొడుకుల్ని కన్నావు, 5 మంది మనవళ్ళు మనవరాళ్లను తాతవయ్యావు. ఈ వయసులో సరసం కావాలంట. సరసం? నా పెళ్ళాంతో సరసం ఆడతానంటే తప్పేంది? ఇది మధ్యాహ్నం, అప్పుడే తాగావా ఏంది? నేనేం తాగబోతును కాదు, కానీ నీ మాటలు ఇలాగే ఉన్నాయి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏదైనా జరుగుతుందేమో అని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సీతాలు. ఆఫీసు నుండి రాగానే చింటూ అబ్బాయి అటువైపు, బబ్లు అండ్ ఇంకొక టీనేజ్ అమ్మాయి ఇటువైపు. నలుగురు షటిల్ ఆడుతున్నారు. గోడ మీద మోచేయి పెట్టి వాళ్ళ ఆటను చూస్తూ కొత్త అమ్మాయిలా ఉందే ఈ పిల్ల. కోతి మూక రిలేటివ్సా? ఎవరైతే ఏంటి, బ్యాక్ బాగుంది. అండ్ అలాగే ఇటువైపు తిరిగితే తన ఫ్రెండ్ కూడా చూస్తాను కదా అనుకుంటున్నాడు అమర్. అమర్ని గమనించిన చింటూ ఆ టీనేజ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అక్క, మీ ఆయన నిన్ను ఎవరో అనుకుని నీకే సైట్ కొడుతున్నాడు. అవునా? అయితే నన్ను క్యూటీ అని పిలవరా అని చెప్పింది అమూల్య. క్యూటీ అక్క, మేము గెలుస్తాం అని గట్టిగా చెప్పాడు చింటూ. ఆ పేరు ఎంత బాగుంది, ఇటువైపు తిరిగితే ఇంకెంత బాగుంటుందో అని అమర్ అనుకుంటుండగా అమ్ము ఇటువైపు తిరగడం చూసి షాక్ అయ్యి ఇంట్లోకి పారిపోయాడు. అమ్ము గోడ దూకి మరీ దీపు అంతు చూడటానికి వెళ్ళింది. ఎక్కడ వీడు అని ఇల్లంతా వెతుకుతూ కనపడకపోయేసరికి మేడ మీదికి వెళ్ళింది. అని అమ్మాయికే సైట్ కొడతావా? నీకు బాగా బలిసింది రా అని దీపుని బ్యాట్తో కొడుతుంది. తగలరాని చోటు తగిలిందనుకో నీకే నష్టం అన్నాడు అమర్. అయినా పర్లేదు, నేను పిల్లల్ని కంటాను అని కోపంగా చెప్పింది అమూల్య. అలా చేస్తే బాగోదే అన్నాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఇంకొకరిని చేసుకోను.
మిస్ సిటీ మిస్టర్ పాలిసిటీ మూవీలో లాగా ఎవరినైనా మంచి జెంటిల్మెన్ స్పర్మ్తో పిల్లల్ని కంటా అంది. దీన్ని ఆపకపోతే చాలా కష్టం అని మనసులో అనుకుని, సీతాలు చూడు అని అమర్ అనగానే తను వచ్చిందేమో అని ఇటువైపు చూడగా అమ్మును వెనక నుండి పట్టుకుని, నీ చేతిలోని బ్యాట్ పారేసి ఏంటి తెగరెచ్చిపోతున్నావు అన్నాడు అమర్. వదలరా అంది కోపంగా. ఎంత మంచి పోస్టర్ని ఎవడైనా వదులుకుంటాడా అని తనని ఒకసారి చూసుకోగానే టీషర్ట్ పైకి జరిగి దీపు చేతులు తన నడుము చుట్టూ ఉన్నాయి. రేయ్ వదులుతావా వదలవా? వదలడానికా నిన్ను కట్టుకుంది? డైలాగ్స్ ఆపి దేనికి లైన్ వేస్తావా? ఈ బొంద ఆ చింటుగాడు ఏదో చెప్పడం, నువ్వు అనుమానించడం, నన్ను కొట్టడానికి రావడం. నువ్వనే చూస్తున్నానే పిచ్చిదానా. ఏంటి నాతో కాకుండా వేరే వాళ్ళతో పిల్లల్ని కంటావా? ఫిజికల్గా కాదు, బయలాజికల్గా. అయినా ఇప్పుడు జరుగుతుంది ఆ టాపిక్ కాదు. ప్లేట్ పిరాయించకు. ఇంట్లోకి రాగానే నిన్ను అడిగాను, చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళావని సీతాలు చెప్పింది. అందుకే నా పెళ్ళానికి సైట్ కొడుతున్నాను. నీ బ్యాక్ సైడ్ చూసి గుర్తుపట్టాను. ఈ పాడి నాదే కదా. తల వంచుకుని చిన్నగా నవ్వుతుంది. ఇన్ని నెలల నుండి చూస్తున్నాను, ఆ మాత్రం గుర్తుపట్టలేనా? చ నమ్మమంటావా? నేనేమన్నా యువకుడినా? కాలేజీలో ఉన్నప్పుడే ఎవరికి సైట్ కొట్టలేదు. ఇప్పుడు నేను అంకుల్ని. నన్ను ఎవరు చూస్తారు? తమరికి ఇంకా 30 రాలేదండి. తర్వాత అంకుల ఉదురు. మరి తమరేంటో 18 ఏళ్ళకి పెళ్ళైనా 25 ఏళ్ళకి పెళ్ళైనా పెళ్ళి తర్వాత ఆటోమేటిక్గా మేము ఆంటీలమే. మేము యాక్సెప్ట్ చేయకపోయినా సమాజంలోని పిల్లలు పెద్దలు అలా ఏ పిలుస్తారు. ఇక్కడ జరుగుతున్న టాపిక్ అది కాదు. తమరు పొట్టలేదు, బాడీ ఫిజిక్ బాగుంది, కర్లీ హెయిర్, కాస్త కలర్ తక్కువే కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఇలాంటి తాగుబోతు వాళ్ళే నచ్చుతారు. అయితే ఎవరైనా అమ్మాయిని ట్రై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. తర్వాత తమరికి ఉప్పెనే. నిన్ను తెలిసే చూశానే అని అమ్ము మెడవంపుల్లో తన పెదాలతో సుతారంగా మీటుతూ చెబుతున్నాడు. నీకు ఇంకా డౌట్ ఉంటే చెప్పు. తమరి లోపలి గార్మెంట్ సైజ్ చెప్పమంటే చెప్పేస్తా. అక్కర్లేదు. తనని విడిపించుకుని కిందికి వెళ్ళిపోయింది. ఇద్దరూ సైలెంట్గా డిన్నర్ని ఫినిష్ చేశారు. బెడ్ మీద పడుకున్న అమ్ముని పిలిచినా సైలెంట్గా ఉండటంతో నిజమే చెప్తున్నాను నమ్మవే. ఇలా ఎప్పుడైనా ఎవరికైనా లైన్ వేసావంటే నిన్ను చంపి నేను చస్తాను, గుర్తుపెట్టుకో. అయితే చచ్చి కూడా సుఖం లేదా నాకు? దేన్నైనా తగులుకుందామని ప్లాన్లో ఉన్నారా? నెవర్. నీకు క్లియర్గా సాయంత్రమే చెప్పాను. ఎప్పుడూ కసురుతూ ఉంటావు. అంత క్లియర్గా నన్ను ఎప్పుడు అబ్జర్వ్ చేశావే? నీతో కాపురం చేస్తున్నా, ఆ మాత్రం గమనించలేనా? ఈ బాడీ మీద ఫుల్ రైట్స్ నావే. నీకు నచ్చిందా? తమరికి ఆల్రెడీ చెప్పాను కదా. ప్లీజ్ చెప్పు. మా ఇంట్లో మసాజ్ చేయించుకున్నారు కదా, అప్పుడు మనం క్లోజ్గా లేం కదా. మనసులోనే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. నేను ఇంత అందంగా ఉంటానని, నా బాడీ బాగుంటుందని నువ్వు చెప్తుంటే కొత్తగా ఉంది. తమరు ప్రపోజ్ చేశాక టాప్లెస్లో విజయ్ దేవరకొండలా ఫ్రీ షో చేసి తమరి మాయలో నన్ను పడేశారు కదా. అయినా అబ్బాయిలేనా, అమ్మాయిలు పొగడకూడదా అని దీపు బుగ్గగిల్లింది. అయినా అప్పుడు అంతా దొంగచూపులేలే అని చెప్పింది అమూల్య. తర్వాత మరి ఏం సమాధానం చెప్తాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్.